హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఒక 2 days అయిందండి వీడియోసే పోస్ట్ చేయలేదు. అసలు టైం కుదరడం లేదు. వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదనమాట. నిన్న చిన్న పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పుట్టినప్పటి నుంచి చిన్న పాపకు ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. అందుకని 3 months ఒకసారి 4 months ఒకసారి హాస్పిటల్లో చెకప్ చేయాలి. ప్రాబ్లం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తానులేండి. అలా చెప్పడం వల్ల కొందరు సింపతి అంటే చూసి జాలి పడే వాళ్ళు ఉంటారు. కొందరు ఏమంటే కావాల్సిందేలే వీళ్ళకి అనే వాళ్ళు కూడా ఉంటారండి. అందుకోసమని నేను ఈ రోజు రివీల్ చేయలేదు. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా డెలివరీ అప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డానండి. నా డెలివరీ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఒక వీడియోలో పెడతాను. సరే అండి, టాపిక్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అంటే పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అనమాట. రిచ్ పీపుల్ కాదులేండి, డబ్బున్న వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. ఇంకా డబ్బు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం ఎలా ఆలోచిస్తారంటే అసలు ఎక్కడ చదివించాలి పిల్లల్ని అనేసి. కొందరు ఏమంటే చాలా ఈజీగా గవర్నమెంట్ స్కూల్లో చదివించేస్తూ ఉంటారనమాట. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం తప్పు అని నేను అనడం లేదండి. కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఆలోచిస్తారు, అరే మనం చదువుకోలేదు కదా పిల్లల్ని అయితే చదివించాలి బాగా అనేసి. నేనైతే ఎలా ఆలోచిస్తున్నానంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. 2 years జాయిన్ అయ్యాను, చదువుకున్నాను. డబ్బులు తీసుకున్నారనమాట. ఇంకా ఇప్పుడు మా పాపని నేను ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మా పాపని స్కూల్కి పంపించాలండి. ఇప్పుడు 2 years కంప్లీట్ అయ్యి 3rd year పెట్టింది అమ్మాయికి. చాలా మంది పంపించేయి ప్లే స్కూల్లో వేసేయి అంటున్నారు. ప్లే స్కూల్లో వేసి చదివించేంత స్తోమత మాకు లేదండి. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళు ఆడిపించడం లేకపోతే ఏబిసిడీలు నేర్పించడం మాత్రమే చేస్తారు ఇప్పుడు. అదేదో నేను ఇంట్లోనే ఆల్రెడీ నేర్పించేసాను. తనకి ఏబిసిడీలు వచ్చు, ఏ ఫర్ యాపిల్ అన్ని చెప్తుంది అనమాట. ఇంకా నేను ఇప్పుడు పంపించను. 4 years పెట్టిన తర్వాత ఎల్కేజీలో వేస్తాను అనమాట. నేను ఏమనుకుంటున్నానంటే ఒక 5th వరకైనా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్లో చదివించి తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేస్తానండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. ఇంగ్లీష్ రావాలి ఫస్ట్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ వస్తే అది ధైర్యంగా బతికేయచ్చు ఈ ప్రపంచంలో. నాకైతే ఇంగ్లీష్ రాదండి, చదువుతాను కానీ మాట్లాడలేను. కొన్ని అర్థం చేసుకుంటాను కానీ అదే పనిగా అంటే మాట్లాడుతూ ఉండలేను అన్నమాట. తెలుగు వచ్చు, నాకు తమిళ్ కూడా వచ్చు. హిందీ ఇంగ్లీషు అనేవి రావు. మా హస్బెండ్కి హిందీ కొంచెం వచ్చు. బయట బయట వెళ్ళినప్పుడు కొందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు. కానీ మ్యాక్సిమం అన్ని దగ్గర ఇంగ్లీష్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీషు నేర్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అవసరం అన్నమాట. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే కొంచెం పట్టి చదివిస్తారు. ఎప్పుడూ చదువు 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 అనేది ప్రెజర్ చేస్తూ ఉంటారండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు ఉంటుంది, ప్లస్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు అని ఎవరు అనుకోవద్దు. మనం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే, కొంచెం ఆలోచించండి. కాబట్టి మనీ లేని వాళ్ళ కోసం అండి ఈ మ్యాటర్ అంతా చెప్తున్నది. ఒక 5th, 3rd class, 4th class అలాగైనా మీరు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలు ఉన్నాయి. నేను చదువుకున్నప్పుడే ఉన్నాయన్నమాట. అసలు నేను 9th వరకు కూడా అసలు అంత బాగా చదివేదాన్నే కాదు. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మ్యాథ్స్ కూడా రాదండి. పాస్ అయితే చాలే, ఎక్కడ ఫెయిల్ అయిపోతానో అనే థాట్లోనే ఉన్నాను. 10th లో కొత్త మేడమ్స్ అంటే అన్ని సబ్జెక్టులకి మంచి మేడమ్స్ వచ్చారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ అన్నీ వచ్చేసాయి దెబ్బకి. నాకు ఎంత ఇష్టం పెరిగిందంటే నేను ఇంటర్లో కూడా ఎంపీసీ తీసుకోవాలనుకున్నాను. కానీ మై బ్యాడ్ లక్ నేను సిఈసీ తీసుకున్నానండి. అదే నాకు ఒక భయం అండి. మా ఊర్లో అందరూ సిఈసీ తీసుకున్నారు, ఇంకా నేను ఒకటే ఎంపీసీ. అప్పటికి క్లారిటీగా అడిగాను, వాళ్ళు సిఈసీలో కూర్చున్నారు కదా, వాళ్ళకి నాకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటే టైమింగ్స్ అంటే చెప్పారు. వాళ్ళు 5 o'clock వెళ్తే నీకు ఒక 1/2 hour ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పారనమాట. ఇంకా అలా చెప్పినప్పుడు భయం వేస్తుంది కదండి, నేను ఒంటరిగా వెళ్ళలేను, నాకు భయం అనేసి నేనైతే డ్రాప్ అయిపోయి సిఈసీలో కూర్చున్నాను. సిఈసీలో కూర్చున్నా, ఎంపీసీలో కూర్చున్నా ఈ రోజు నేను ఇలాగే ఉండేదాన్నేమో. దానికి ఎందుకు సరేలేండి పక్కన పెట్టేద్దాం. కానీ నేను 10th కు అంటే ఎంటర్ అయినప్పుడు అనుకున్నాను పాస్ అయితే చాలు, తర్వాత గిన్నెలు తోముకుందాంలే అని ఆ ఊహలో ఉన్నాను అనమాట.
10th లో ఇంకా మంచి మేడమ్స్ రావడం వల్ల బాగా చదివించడం, బాగా చదువు అబ్బింది. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా అనుకున్నాను పాస్ అయిపోతాను అనుకున్నాను. కానీ నేను ఊహించిన విధంగా మార్క్స్ అయితే వచ్చాయి. నా నేమ్ పాంప్లెట్ లో పడింది అండ్ బ్యానర్ లో కూడా పడింది అనమాట. చాలా అసలు ఫోటో కూడా నేను మంచి ఫోటో ఇవ్వలేదండి. ఏదో చిన్నపిల్ల అంటే అలాంటి ఫోటో ఇచ్చాను. అప్పుడు అనుకున్నాను వరే నా ఫోటో ఇలా పడింది, మంచి ఫోటో ఇచ్చింటే బాగుండేది కదా అని. తర్వాత ఇంటర్లో కూడా అండి నేను ఊహించిన విధంగానే నాకు మార్క్స్ వచ్చాయి. జస్ట్ పాస్ అవుతానేమో ఏ సరేలే వచ్చిన 5th ర్యాంకో 6th ర్యాంకో 10th ర్యాంకో అలా లాస్ట్ నుంచి అలా వస్తుందేమో అనుకున్నాను. కానీ నేనే టాపర్ అయ్యానండి. ఆశ్చర్యం. ఆ విషయం తెలిసిన రోజైతే మా ఇంట్లో బ్యాడ్ న్యూస్ అనమాట. అంటే బ్యాడ్ న్యూస్ అంటే అండి ఇంట్లో అమ్మా నాన్న గొడవల వల్ల నాన్న ఎక్కడికో సంథింగ్ వెళ్ళిపోయారు. ఇంట్లో ఏడుస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజే రిజల్ట్ అయితే వచ్చింది. వచ్చి ఒక అన్న చెప్పాడు, నువ్వు టాపరు, నీకే ఫస్ట్ మార్కులు వచ్చాయి. సూర్యాపేట అంటే ఆ ఏరియా మొత్తంలో, ఆ కాలేజెస్ మొత్తంలో నీకే మంచి మార్కులు వచ్చాయి అని చెప్తే నేను బాధపడాలో సంతోషపడాలో నాకైతే అర్థం కాలేదండి. కొంచెం సేపు ఆశ్చర్యంలో ఉన్నాను. న్యూస్ పేపర్లో కూడా నా ఫోటో వచ్చిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ మా నాన్న లేదని ఒక పక్క బాధ. ఈ విషయం మా నాన్న అంటే కోపంతో వెళ్ళిపోయాడు, కానీ ఆ రోజే అండి వెళ్ళిపోయాడు. ఈ విషయం మా నాన్నకి తెలిసి అంటే పేపర్ చదువుతాడు అనమాట. అప్పుడు మా నాన్న తెలుసుకొని ఇంటికి అయితే వచ్చాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చదువుకోవాలనుకున్నాను. కానీ సమ్ సిచ్యువేషన్ ప్రాబ్లం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను చదువు ఆపేసి కుట్టు మిషన్ నేర్చుకున్నాను. తర్వాత కంపెనీకి వెళ్ళి పనిచేసి మా చెల్లిని మా తమ్ముడిని చదివించాను. వాళ్ళైనా బాగా చదువుకుంటారు, నేను చదువుకోలేకపోయాను కదా అని ఊహిస్తే వాళ్ళు కూడా అలాగే. ఇంకా ఇంటర్ అయిపోయింది మా చెల్లికి. డిగ్రీ జాయిన్ అయ్యి ఆ అమ్మాయి డ్రాప్ అయిపోయింది చదవలేని. మా తమ్ముడు డిప్లొమా జాయిన్ అయ్యాడు. వాడు హాస్టల్లో వేయడం వల్ల పూర్తిగా అంటే ఎవరు ఊహించిన విధంగా అయిపోయాడు అనమాట. మాటలు వినకుండా అస్సలు చదవలేదండి. 10th వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే హాస్టల్లో వేసామో అప్పుడే చెడిపోయాడు అనమాట. మగపిల్లలు ఆడపిల్లలైనా అమ్మ నాన్న దగ్గర ఉన్నంతసేపే. నేను మా ఆయన గురించి ఏదో చెప్తున్నానని ఆయన వచ్చి నన్ను కొడుతున్నాడండి. నీ గురించి కాదయ్యా, నేను మా ఇంట్లో గురించి చెప్తున్నానంటే, సరే నువ్వు కొడుతున్నావు కదా, నేను మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్తాను అని మళ్ళీ చెప్తున్నాను. చెప్పలే అని చెప్తున్నాను అనమాట. నేను మా హస్బెండ్ అంతగా చదువుకోలేదండి. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ ఐటీ చేశారు. ఇంకా పిల్లలైనా బాగా చదువుకోవాలనేది నా కోరిక. నా పిల్లలు బాగా చదువుకోవాలి. నేను అదే ఆ ఒక్కటే కోరుకుంటున్నానండి. మాకైతే డబ్బు లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మా పిల్లల చదువులే ఆస్తులు అంతస్తులు అనుకుంటున్నాను. అయితే చదువు కావాల్సిన మనీ కూడా మా దగ్గర ఇప్పుడు లేదండి. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఏంటో అనేది నాకైతే భయం వేస్తుంది. పిల్లలు చదువు అనేది అయిపోతే దేవుడు దారి చూపించినట్లు వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. ఇంకా దానికోసమనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే నాకు యూట్యూబ్ లో సక్సెస్ అనేది వస్తుంది. నా పిల్లల్ని నేను చూసుకోగలను. సరే అండి. ఇప్పుడు ఇదే మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేది కాదండి. ఏ స్కూల్ అయినా చెప్పే మేడమ్స్ ఒకటే, కానీ పిల్లల బ్రెయిన్ కొంచెం అందరికి డిఫరెన్స్ గా ఉంటుందన్నమాట. అందరి మైండ్ ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అర్థం చేసుకోవడంలో పిల్లలు అర్థం చేసుకోవాలి అంతే. అదే కొంచెం మీరు ఆలోచించి ఇలా డెసిషన్ తీసుకోండి. పిల్లలకి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. 5th క్లాస్ వరకు అయినా మీరు ప్రైవేట్ లో జాయిన్ చేసి మళ్ళీ గవర్నమెంట్ లో వేసేయండి. గవర్నమెంట్ లో కూడా బాగానే ఉంది టీచింగ్. ప్రైవేట్ కన్నా గవర్నమెంటే బెటర్. బాయ్ ఫ్రెండ్స్.